నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గారు మతి ఉండి మాట్లాడుతున్నారా, మతి లేకుండా మాట్లాడుతున్నారా అని చెప్పి ఈ రోజు వారిని ప్రశ్నించక తప్పదు. యువతని తప్పుదారిలో తీసుకెళ్లే ప్రయత్నం ఏదో చేస్తున్నారు. ఖబర్దార్ కేటీఆర్, సింగరేణి కార్మికుడు గాని మన తెలంగాణ ప్రజలకు గాని ఏ ఒక్కరికైనా మీ చిల్లర చేష్టల వల్ల హాని జరిగితే మేము ఊరుకోము. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నది ఎవరు? కేటీఆర్ గారు. మీరు కాదా? చీఫ్ మినిస్టర్ ఎవరు? మీకు తెలియదా? మీ సొంత నాయన కాదా? మరి అట్లాంటప్పుడు సింగరేణి కష్టాలు ఏదైతే ఉన్నాయో గత 10 సంవత్సరాలు మీరు కల్లారా చూడలేదా? 10 మంది ఎంపీలను పెట్టుకొని మీరు పార్లమెంట్లో ఏం బీకినారని చెప్పి ఈ రోజు నేను మీకు సవాల్ విసురుతున్నాను. గాలిపోయే మాటలు చెప్పి యువతని తప్పుదారిలో తీసుకెళ్లే ప్రయత్నం చేయకండి. గత 10 సంవత్సరాలు మీరు ప్రభుత్వంలో ఉన్నారు, మీకు పార్లమెంట్లో ఎంపీలు ఉన్నారు. మరి సింగరేణి కోసము ఒక్కరు కూడా గలం ఎందుకు ఇప్పలేదు? నోరు మూసుకొని బీజేపీ వెనుక ఎందుకు తోక చాటుకొని ఎందుకు పోయినరు? దీనికి మీరు సమాధానం చెప్పాలా? యువకులు కూడా ఒకటి గమనించాలి. కేటీఆర్ లాంటి గులాబీ పిచ్చోడిని నమ్ముకుంటే జైలు పాలవుతాం కానీ అంతకుమించి ఏం కాము. గత 10 సంవత్సరాలు మీరు అందరు చూసినారు. పీకింది ఏం లేదు టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి మనం కళ్ళారా చూస్తున్నాము. తెలంగాణ ప్రజలు కూడా ఇది చూసి గమనించి ప్రజాపాలన ఎన్నుకున్నారు. గత 2 సంవత్సరాలుగా మొదటి సంవత్సరంలోనే 50,000 ఉద్యోగాలు ఇమ్మీడియట్ గా నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరి దాని తర్వాత ఏటీసీ సెంటర్స్, కేటీఆర్ గారు స్టైల్ గా ఐటీ అని చెప్పి తిరుగుడు కాదు. గత 2 సంవత్సరాలుగా వివేక్ వెంకటస్వామి గారు లేబర్ మినిస్టర్ గా ఉండి ఆ ఏటీసీ సెంటర్స్ పెట్టి అనేక మంది విద్యార్థులకు ఉపాధి కల్పించే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ చేస్తున్నాము. సంవత్సరానికి దాదాపు 20 నుండి 25,000 ఉద్యోగాలు ఆపర్చునిటీలు తెస్తున్నాము. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల్లో యువతను పెట్టాలి కానీ అది వేల్చే ఇది వేల్చే అని చెప్పి తెలంగాణ యువతని తప్పుదారిలో తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే మేము ఊరుకోము. ఖబర్దార్ గులాబీ పిచ్చోడా, జాగ్రత్త.